నాకు 40 ఏళ్ళు. నాకన్నా ఆమె 20 ఏళ్ళు చిన్నది అని సూర్య. నాకసలు ప్రాబ్లమే లేదని మమితా బైజు. ఆయన వద్దని సర్ది చెప్తుంటే ఆమె బతిమలాడుతూ వెంటాడుతోంది. ఇది లేటెస్ట్ గా వచ్చిన విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ లో హైలైట్. 40 ఏళ్ల షూటర్ గా సూర్య తనని ప్రేమించానంటూ వెంటపడే అమ్మాయిగా మమితా బైజు నటిస్తున్నారు. ఓవరాల్ గా టీజర్ రివ్యూ సహా మిగిలిన అప్డేట్లేంటో ఈ వీడియోలో చూద్దాం. బాలీవుడ్ స్టార్ హీరో సూర్య, టాలీవుడ్ యాక్టర్ వెంకీ అట్లూరి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా విశ్వనాథ్ అండ్ సన్స్. ప్రేమలో బ్యూటీ మమితా బైజు హీరోయిన్. రాధికా శరత్ కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమా జూలైలో థియేటర్లోకి రాబోతోంది. అప్పుడే ప్రమోషన్లు స్టార్ట్ చేసిన మేకర్లు రీసెంట్ గా టీజర్ రిలీజ్ చేశారు. సంజయ్ విశ్వనాథ్ ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇందులో మిడిల్ ఏజ్డ్ మ్యాన్ గా ఇంటర్నేషనల్ పిస్టల్ కాంపిటీషన్ లో ఎన్నో మెడల్ సాధించిన షూటర్ గా సూర్య నటిస్తున్నాడు. 40 ఏళ్ల వయసులోనూ పట్టుదలగా సాగుతున్న సూర్యని చూపించారు. టీజర్లో విశ్వనాథ్ ప్రపంచాన్ని పరిచయం చేస్తూనే తన ప్రపంచంలో అడుగుపెట్టిన అల్లరి పిల్ల గురించి కూడా చూపించారు. వయసు సంజయ్ కన్నా 20 ఏళ్లు చిన్నదైనా అమ్మాయి ప్రేమలో పట్టం, ప్రేమిస్తున్నా అంటూ తిరగడం టీజర్లో చూపించారు. సూర్య ఆమెను ప్రేమను రిజెక్ట్ చేస్తుంటే ఆమె మాత్రం తనకు ఏస్తో ప్రాబ్లం లేదంటూ బతిమలాడుతోంది. మమితా అల్లరి, ఎమోషన్, ఫన్, లవ్ అదిరిపోయేలా తీశారని టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. ప్రేమలు సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న మమిత మరొకసారి తన క్యూట్ నటనతో అందరినీ తన బుట్టలో వేసుకోవటం ఖాయమని ఫిక్స్ అవ్వచ్చు. మనం గొప్ప అనుకున్న ప్రతిసారి మనకన్నా గొప్పోడు ఉన్నాడని దేవుడు గుర్తు చేస్తాడనే డైలాగ్ బాగుంది. అయితే చివర్లో సూర్య మాట్లాడుతూ, నువ్వు చిటికేస్తే నీ వయసు అబ్బాయిలు ఇలా వచ్చి పడిపోతాడు అంటారు. 4 చిటికలు వరుసగా వేసి మరొక 4 చిటికలు వేస్తాను, నువ్వు పడు చాలు అని రిప్లై ఇస్తుంది మమిత. సూర్య తల్లి పాత్రలో రాధిక నటించారు. రవీనా టాండన్ రోల్ ఏంటన్నది టీజర్లో చూపించలేదు. సూర్యతో మమిత కెమిస్ట్రీ బాగుంది. ఓవరాల్ గా విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ సినిమాపై మంచి రియాక్షన్స్ వస్తున్నాయి. సున్నితమైన భావోద్వేగాలతో అందమైన కథను వెంకీ అట్లూరి తెరకెక్కించారని తెలుస్తోంది. జీవి ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. 2026 సెకండ్ హాఫ్ లో ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీని భారీ స్థాయిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సార్, లక్కీ భాస్కర్ తర్వాత వెంకీ అట్లూరి నుంచి రాబోతున్న ఈ సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. టీజర్ విడుదల తర్వాత అంచనాలు పెరిగాయి. సూర్య లుక్, నటన, మమిత అల్లరి చూస్తుంటే సూర్య కెరీర్లో మరొక గజనీ లాంటి హిట్ పడుతుందేమో అంటున్నారు ప్రేక్షకులు.